సంచలనం సృష్టించిన నార్సింగ్ లావణ్య డ్రగ్స్ కేసు వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. రిమాండ్ రిపోర్ట్లో కొత్త విషయాలు బయటపడుతున్నాయి. డ్రగ్స్ లింక్ వ్యవహారం సినీ ఇండస్ట్రీని కుదిపేస్తోంది. లావణ్య రిమాండ్ రిపోర్ట్ కొత్త చర్చకు తెరలేపింది. లావణ్యకు చాలా మంది ప్రముఖులు, వీఐపీలతో పరిచయం ఉన్నట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చిన పోలీసులు ఆమె సోషల్ మీడియా అకౌంట్లపై దృష్టి పెట్టి మరింత లోతైన దర్యాప్తు చేస్తున్నారు. సివిల్ సర్వీసెస్ స్టూడెంట్స్ కి ఫస్ట్ అండ్ బెస్ట్ చాయిస్ కేఎస్సి ఇన్స్టిట్యూట్ ఫర్ ఐఏఎస్. విజయవాడకు చెందిన లావణ్య ఉన్నత చదువుల కోసం హైదరాబాద్ వచ్చింది. మంచి అందంతో పాటు మంచి ఫిజిక్ కూడా ఉండటంతో సినిమాలో కూడా ట్రై చేసింది. ఒకవైపు మ్యూజిక్ టీచర్ గా చేస్తూనే మరోవైపు షార్ట్ ఫిల్మ్ లో నటిస్తూనే జల్సాలకు అలవాటు పడింది. ఈ క్రమంలోనే ఓ టాలీవుడ్ హీరోతో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఇక ఆ పరిచయం కాస్త కొన్ని రోజులకు ప్రేమగా మారింది. అయితే ఆ టాలీవుడ్ హీరో ఎవరు అన్నది మాత్రం సస్పెన్స్ గా ఉన్నప్పటికీ అదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కొన్ని రోజుల క్రితం వెలుగులోకి వచ్చిన వరలక్ష్మి టిఫిన్స్ డ్రగ్స్ కేసులోనూ అనుమానితురాలిగా ఉన్న లావణ్యను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఆమెను విచారించగా సినీ ఇండస్ట్రీలో పరిచయాలు, సినిమాల్లో బాగా ఎదగాలనే తపనతో డ్రగ్స్ కు బానిసగా మారినట్లు చెబుతోంది లావణ్య. డ్రగ్స్ ను ఉన్నిత్ రెడ్డి ద్వారా తెప్పించుకుంటున్నట్లు స్పష్టం చేసింది. అయితే సినీ ఇండస్ట్రీలో పలువురికి డ్రగ్స్ సరఫరా చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు. ఆమె సోషల్ మీడియా అకౌంట్స్ తో పాటు వ్యక్తిగత చాటింగ్ ను పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలోనే చాలా మంది వీఐపీలతో లావణ్యకు పరిచయాలు ఉన్నట్లు గుర్తించారు. అయితే ఆమెను కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు. అంతేకాకుండా ఇంకా ఎవరెవరికి డ్రగ్స్ సరఫరా చేసింది అన్న కోణంలో మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.